ఏమైంది? అందరూ ఏంటి ఇక్కడ నిలబడ్డారు? నువ్వెందుకు బాలా ఇలా చేశావు? ఇదిగో చూడు, వేణుకి ఇప్పుడే ప్రాణం లేచొచ్చింది. ఏమైందండి? ఓ బాలా కనపడినందువల్ల అయి ఉంటది. అందరూ బాగా నిద్రపోతూ ఉన్నారు, అందుకే మావేని తీసుకెళ్లాను. నాకు నిద్ర పట్టట్లేదు కదా. బాలా నన్ను గుడికి తీసుకెళ్తారా అని అడిగింది, అందుకే నేను తీసుకెళ్లాను. మీరు ఇదివరకే చెప్పారుగా కృష్ణుడి గుడి ఉందని, అక్కడికి వెళ్ళాను. నువ్వు చెప్పేసేళ్ళుండొచ్చు కదా. 2-3 సార్లు పిలిచాను, మీరు లేవలేదు. సడన్ గా నువ్వు కనపడకుండా పోయేసరికి నేను టెన్షన్ పడిపోయాను. నేను పారిపోయాను అనుకున్నారా ఏంటి? అరే నీ బాల నీ దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళిపోదురా, అర్థమైందా? అలా అయితే వెళ్దామా? పదా. ఏయ్, మీరెక్కడికి వెళ్తున్నారు? లోపలికే వెళ్ళి మొహం కడుక్కుని స్నానాలు చేయాలిగా. ఆ తర్వాత నేను రైల్వే స్టేషన్లో వదలాలి. బండి నిన్ననే రెడీ చేసి పెట్టాము. బండా ఎందుకు? రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి. నా ఫ్రెండ్ బండేలే, వాడు చెన్నై వెళ్ళాడు. 1 వారం ఆగే వస్తాడు. అప్పటి వరకు ఆ బండి నా కాడే ఉంటుంది. నది పక్కన ఆటో పట్టుకుని స్టేషన్కి వెళ్ళిపోవచ్చు కదా. అరే బండి ఉండగా ఆటో రిక్షా ఎందుకురా? నువ్వు వెళ్ళి త్వరగా రెడీ అవ్వు. కనిపించకుండా పోయిన బాల దొరికింది కదా. ఇక్కడే నుంచుంటే ఎలా? రెడీ అవ్వండి. అరే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత తను ఇక్కడ ఉండటం అనేది నాకు అంత ఇష్టంగా లేదురా. ఒక కడుపుతో ఉన్న అమ్మాయికి కావాల్సిన సంతోషం అంతా ఇక్కడ దొరకతని నాకు తెలుసు. మన బాల వాళ్ళ ఇంట్లోంచే పనికెళ్ళని ఏమంటావు? నువ్వు లీవ్లో వచ్చేటప్పుడు మళ్ళీ దాన్ని తీసుకొస్తే సరిపోతుందిగా, ఏమంటావు? నాకు పుట్టపోయే బిడ్డో కానుపోతే నాకెంత మార్పునిచ్చిందని నమ్ముతున్నా. అందువల్ల బాలాకి ఎక్కడ సంతోషం దక్కుతుందో అక్కడ ఉండొచ్చు. నీ నిర్ణయానికి నేను ఎప్పుడు ఎదురు చెప్పను. నాన్న చెప్పినట్టు నీకు ఇంట్లో ఉండాలంటే ఉండొచ్చు. ఇంకా నేను వచ్చినప్పుడు నిన్ను ఇక్కడికి తీసుకొస్తాను. నువ్వు అనుకున్నట్లుగానే అన్నీ జరుగుతాయి బాలా. సంతోషంగా వాడిని నువ్వు పంపించు. పద. సతీష్ నువ్వా? నువ్వు చిన్నగా పిలవచ్చు కదా, భయపడ్డాను. సతీష్ అన్న, ఎందుకు టెన్షన్ అవుతున్నావు? నీకు ఇదంతా చిన్న సమస్యగానే ఉంటుంది. ఎందుకంటే పోకిరి వదులుతానే కదా తిరుగుతావు. మాట్లాడేటప్పుడేరా పులి ఏనుగులాగా ధైర్యంగా మాట్లాడతాం. ఇలాంటి విషయాలకి నాకు ధైర్యం చాలా తక్కువ. ఒక 4 పెగ్గులేసామంటే ధైర్యం వచ్చేస్తా. అలా అయితే పని చేద్దాం. అన్న రానక్కర్లేదు, ఇంకో మనిషిని ఏర్పాటు చేస్తా. రేయ్ రేయ్, మనం ఏదైనా నిర్ణయం తీసుకున్నామంటే అందులో నుంచి 1 అడుగు కూడా వెనక్కి తగ్గేదే లేదు. అంతేకాకుండా ఇలాంటి విషయాలలో బయట వాళ్ళకి కొటేషన్ ఇవ్వడం అనేది అంత మంచి విషయం కాదు. ఏయ్, వాళ్ళు మనల్ని బ్లాక్మెయిల్ చేస్తారా? రహస్యాలని బయటికి చెప్పకుండా ఉండడానికి వాళ్ళు లక్షల కోట్లు అడిగితే మనకు ఎలాంటి సమస్య లేదు. అదేంటి? మన దగ్గర 5,000 రూపాయలు కూడా రొక్కం లేదు కదా, మరెందుకు మనం భయపడ్డాం? ఓ అలాగా. అయితే బండిలో ఫుల్ ట్యాంక్ డీజిల్ ఉంది కదా, అదంతా ఉన్నాయి. ఇంకా ఏదో ఒక కారణం చేత ఇది పోలీస్ కేసు గనక అయితే ఎవిడెన్స్ కోసం అని పోలీసులు ఈ బండిని కస్టడీలోకి అస్సలు తీసుకోకూడదు. అన్నీ చేసి తిరిగి వచ్చేటప్పుడు బండి తగలెట్టేద్దాం. నిన్ను చంపేస్తాను. బండి ఎంత తెలుసా? 5 లక్షల రూపాయలు నువ్వు ఇస్తావా? అనవసరమైన విషయాల గురించి ఎందుకు ఆలోచిస్తావు? అన్ని విషయాలు మనం బాగా ఆలోచించి ప్లాన్ చేసినవేగా, ఖచ్చితంగా అలాగే జరుగుతాయి. నువ్వు మాతో ఉంటే అంతే చాలు. నేను చచ్చేంత వరకు నీతోనే ఉంటాను. లేదు నేను చచ్చినా కూడా ఇల్లు వదిలిపెట్టి వెళ్తానో లేదో తెలియట్లేదు. అరే మీరు వెళ్ళలేదా? వేడు బయలుదేరుతున్నాడు. నేను కూడా వస్తున్నాడా? ప్లాన్ నాశనం అవుతుంది. ఇలా చూడు, వేణు కొంచెం సింపతి చూపించాడని ఆ అధికారం అంతా మా మీద చూపించు, ఓకేనా? వేరే ఏం అక్కర్లేదు కదరా. మీ ఇద్దరిని కన్నవాడిని నేనే నమ్మితే కొంచెం మర్యాద ఇస్తే చాలేరా. నానా,
వేణు సపోర్ట్ చేస్తున్నాడని ఇంట్లో రాజకీయాలేమీ చేయకో. వాడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంట్లో మేమే ఉంటామని నువ్వు గుర్తు పెట్టుకోవాలి. బాగా గుర్తుందిరా. ఆ, ఆ, ఎన్ని రోజులుగా నా పెళ్ళానికి భయపడ్డాను. ఇక మీద నా పిల్లలు కూడా భయపడాలని రాసింది. జరగని అలాగే జరగని. ఇలా చూడండిరా, ఆడు మీరు వస్తారని వెయిట్ చేస్తూ నుంచున్నాడు. అనయ్య నువ్వు బయలుదేరు, నేను బ్యాగ్ తెస్తాను. ఆ, ఆ, సతీష్, వేణు నీకు మళ్ళీ తిరిగి రాడనిపిస్తుందా? అదేంటి? లేదు, మీరిద్దరూ మాట్లాడుతుంటే నాకేదో అలా అనిపించిందే. నేను తెలుగు గ్రామర్ పెద్దగా చదువుకోలేదు, లోకలే. అందుకని ఇలాంటి ప్రాసలేవి నాకు తెలియదు. ఇకపైన అలాంటివి నేర్పించడానికి నా దగ్గర కూడా రావద్దు. అలాగైతే బయలుదేరండి, వెళ్ళండి. లీవ్ దొరికిందంటే నెలలోనే తిరిగి వస్తాను. అలా తొందరగా రావాల్సిన అవసరం ఏం లేదు. ఇక్కడున్న పనులన్నీ నేను చూసుకుంటానులే. ఆ భయం ఉంది కాబట్టే వేణు త్వరగా వస్తానన్నాడు. నువ్వేం చెప్పకు. నీకు వంటగదిలో పనేం లేదా? అన్ని పనులు పూర్తి చేసి ఇక్కడ ఉన్నాను. ఓ, వంట అయిపోయిందన్నమాట. వేణు, మనం బయలుదేరదామా? 15 నిమిషాల్లో బోటు వెళ్ళిపోతుంది. ఎప్పుడు ఏదో ఒకటి తాగేసి వేరే బోట్ ఎక్కి వెళ్ళడమే కదా అలవాటు మీకు. ఆ అలవాట్లన్నీ ఇప్పుడు మార్చుకుంటూ వస్తున్నాను కదా. అయితే టైం వృధా చేయవద్దు, బయలుదేరండి. బలా, ఇక తనతో చెప్పాల్సిన అవసరం లేదు. లేట్ అయిందా? రెడీ అవ్వడానికి టైం పట్టింది. అవును, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? బాలా నాతో వస్తుంది. పూణేకా? పూణేకి కాదు, రైల్వే స్టేషన్ వరకు. అందుకు నువ్వు వెళ్లాల్సిన అవసరం లేదు. సతీష్ సుమేష్ ఉన్నారు, వాళ్ళు వెళ్తారులే. మా ఆయనతో రైల్వే స్టేషన్ వరకు వెళితే ఏమైనా తప్ప? వాళ్ళు గల్ఫ్కి వెళ్తున్నారా ఏంటి? పూణేకే కదా. బాలా వెళ్తే నీకేంటే సమస్య? అమ్మా నువ్వు వెళ్ళిరా. నేను పిలిచాను కాబట్టే బాలా వస్తోందమ్మా. దయచేసి అడ్డుపడకండి. తన్నకుండా రానివ్వండి, బండి ఉంది కదా. బాలా, నువ్వు ఒక మాట చెప్పుంటే నేను కూడా వచ్చుండేదానిగా. ఆయన రమ్మన్నారక్క. నీ మొగుడు పూణేకి వెళ్తున్నాడా ఏంటి? నువ్వు లోపలికి వెళ్ళు. ఇదేమిటి ఈ బ్యాగు? మీ బ్యాగ్ మరి తీసుకున్నారుగా? ఇది నా బ్యాగు. నా పాత డ్రెస్సులు, చెప్పులు ఉన్నాయి. అది కాదురా, నువ్వు ఇవన్నీ తీసుకుని ఎక్కడికి? అంటే నేను కూడా కొన్ని రోజులు ఉండేసి వస్తాను. నాన్న దీన్ని తీసుకెళ్లి బోర్డు దగ్గర పెట్టు. నాన్నని బరువు మోయిస్తావా? అరే, తండ్రి విలువేంటో తెలియని ఇటువంటి ఎదవలకంతా పెట్లు చెప్పులు సొంత తండ్రి ఎత్తుకొస్తున్నాడని వాడ బాధపడబోయేదే లేదురా. వీడి దృష్టిలో వీడు తప్పితే మిగతా వాళ్ళందరూ కుక్కలేరా. ఓహ్, అమ్మా నేను వెళ్ళొస్తానమ్మా. ఏంటి బాబు? సంతోషంగా వెళ్ళిరారా. వెళ్ళొస్తాను. అలా అయితే వీడిని పంపించేసి వస్తాను. మీతో పాటు ఒక అమ్మాయి ఉందని గుర్తుంచుకోండి. వచ్చే ముందు వారి ముందు బండి ఆపి తాగేసి రాకండి మీరు. వెళ్ళవే. అనిలక్క, వెళ్ళొస్తాను. రా, వెళ్దాం. వెళ్దాం. తీసుకో. నువ్వు తీసుకోరా. సరే. ఎంత సంతోషంగా ఉన్నారో. కొద్దిసేపే కదరా, సంతోషపడా నువ్వు. ఇదేనా బండి? కారు దొరకలేదా? ఇదైనా సుభాష్ ఊరికి వెళ్ళడం వల్ల దొరికింది. ఇదిగో పట్టుకో, బండి తీ. మీరెక్కడే? ఈ పెట్టె తీసుకెళ్ళు. ఎక్కండి. ఆ పెట్టేలావరా. బాలా కూర్చో.
సుమేష్, ఆ రిజర్వేషన్ టికెట్ ఇవ్వు. అర్జెంట్లో కొన్నిసార్లు నేను మర్చిపోతాను. రైల్వే స్టేషన్కి వెళ్తే గుర్తొస్తుందిలే వేణు. ఆ, నా గురించి తెలీదా సతీష్ అన్న? టికెట్ ఇచ్చేయండి, టెన్షన్ ఉండదు కదా. ఆ, అదిగో డాష్లో ఉంది. ఇదిగో. ఏ సుమేష్, రిజర్వేషన్ డేట్ మారుంది. వేణన్నా ఏం చెప్తున్నావు? డేట్ మారిందా? చూడు, ఈరోజు 5వ తేదీగా. ఈ రోజు 5వ తారీఖే, కానీ ఇందులో చూడు 6వ తారీఖునే వేస్తుంది. అయ్యో, తప్పు జరిగిపోయింది వేణన్నా. ఎంత పని చేసావురా? నువ్వేంట్రా బుర్ర లేదా నీకు? సారీ వేణన్నా. నీకు సారీలు అయిపోతుంది. లీవ్ని కష్టపడి ఎక్స్టెండ్ చేసి ఇన్ని రోజులు ఉన్నాను. రైల్వే స్టేషన్కి వెళితే డేట్ ఏమైనా అడ్జస్ట్ చేస్తారేమో. ఆ, అదంతా నీకు అర్థం కాదు బాలా. ఆ, బాలా చెప్పిన విధంగానే మనం అక్కడికి వెళ్ళి విచారిద్దాం వేణు. వేణన్నా, పూణేకి కాల్ చేసి కనుక్కో. నువ్వు మాట్లాడుకో. నన్ను ఎలా తిట్టాలని నా ఓనర్ కారును వెతుకుతూ ఉన్నాడు. ఇప్పుడు మీ తమ్ముని తిట్టి ప్రయోజనం ఏముంది? సుమేష్ చెప్పినట్టు ఫ్యాక్టరీకి ఫోన్ చేసి విషయం చెప్పండి. ఆ, ఇక మనం ఇంటికి వెళ్ళి ఒకరోజు విశ్రాంతి తీసుకుని రేపు వెళదాంలేండి. కన్ఫర్మ్ టికెట్ కదా, ఇక రేపే వెళ్ళగలరు. ఇంకొక రోజు కూడా మన ఇద్దరం కలిసి ఉంటే బాగుంటుందని దేవుడు అనుకుని ఉండొచ్చు కదా. ఎక్కువగా ఆలోచించకండి. ఇప్పుడేరా నాకు ప్రశాంతంగా ఊపిరాడుతుంది. మనం తిరిగి వెళ్దాం. వేణన్నా, ఎలాగైతేనే బయలుదేరాం. పెళ్ళైన తర్వాత మీరిద్దరూ కలిసి ఒక టూరు కూడా వెళ్ళలేదు. యా, ఈరోజు దానికి అవసరం వచ్చింది. ఈరోజు మనం వైజాగ్ వెళ్దామా? మన దగ్గర బండుందిగా. దానికోసమని వైజాగ్ అంతా వెళ్ళనక్కర్లేదు. మన తూర్పుగోదావరి జిల్లా కంటే అందమైన ప్రదేశం ఎక్కడా లేదు. మనం పాపికొండలు వెళ్దాం. ఏంటి బాలా, నువ్వు చెప్పినట్టు మన ఇద్దరూ కలిసి ఉన్న ఈ క్షణాల్ని సంతోషంగా గడుపుతావా? ఇంటికి ఫోన్ చేసి చెప్పి అనిల్ అక్కని కూడా తీసుకెళ్దాం. అయితే ఈ ట్రిప్ క్యాన్సిల్. సుమేష్, నువ్వు బండిదీరా. ఇది ఇంట్లో పిలిచి చెప్పే లోపల టైం అవుతుంది. అక్కడికి వెళ్ళాలంటే ఇప్పుడే బయలుదేరాలి. అప్పుడే మనం ఈవినింగ్ కల్లా తిరిగి రాగలం. అలాంటి ఎక్కువ ఆలోచించొద్దు బాలా. మన ఆదరపల్లి వాటర్ ఫాల్స్కి వెళ్ళిపోతాం. వెళ్దాం పద. ఎక్కండి. హరి, వేణు ఈ రోజే కదా వెళుతున్నాడు. నువ్వు బాలా కొంచెం ఫోన్ చెయ్యి. నేను ఇందాకే ఫోన్ చేశానమ్మా, ఫోన్ అటెండ్ చేయలేదు. ఈ రోజు ఉదయం నుంచి నా మనసెందుకో బావలేదు. వేణు వెళ్ళిపోయాడంటే తను అక్కడ ఒంటరిగా ఉంటుందనే భయం ఉంది నాకు. బా అమ్మా, ఎందుకమ్మా లేనిపోనివి ఆలోచిస్తావు? తనకక్కడ ఎలాంటి లోపమూ ఉండదు. ఆ విషయాలన్నింటినీ బాగా ఆలోచించి సరిచేసే వేణు వెళ్తున్నారు. అయితే నువ్వు ఒకసారి ఫోన్ చేసి చూడు. ఏమైందో తెలియట్లేదు, ఎవరు ఫోన్ అటెండ్ చేయట్లేదు. అలా ఎవరూ లేకుండా ఉండరే. పదే పదే పిలిస్తే ఏమో ఉంటుంది. అలా పదే పదే పిలిస్తే వాళ్ళకి కూడా అనుమానంగా ఉంటుంది కదా. వేణు వెళ్లే విషయం ఒకసారి పిలిచి చెప్పాలి కదా. అదే కదా వాళ్ళు ఇక్కడికి వచ్చి చెప్పింది. కంగారు పడకమ్మా, ఫోన్ చేయడం మర్చిపోయి ఉంటారు. బాల కోసమైనా చెప్పుండాలి కదా. వేణు వెళ్తున్నారు కదా, బాలా స్కూల్కి వెళ్ళి ఉంటుంది. వేణు వెళ్లడం వల్ల తను ఖచ్చితంగా స్కూల్కి వెళ్ళుండదు. అక్కడ ఎవరు లేరనుకుంటాను. కాసేపు తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తాను. అయినా బాల ఎక్కడికి వెళ్ళుంటుంది?
నువ్వెక్కడికి వెళ్తున్నావు? ఇక్కడ ఇరుక్కున్నాను కదా, ఇంకెక్కడికి వెళ్తాను? మొగుడు ఇంట్లో లేకపోతే వెంటనే బయలుదేరి వెళ్ళిపోతారే. మీకు ఇంత వయసు అయిపోయింది కదా, ఇంకా ఈ చెడ్డ బుద్ధుల్ని మార్చుకోవడం లేదు. నేను మంచి చెప్పానంటే నేను చాలా చెడ్డదాన్ని. నువ్వు మనసులో ఏమనుకుంటున్నావో నాకు బాగా తెలుసు. నా గురించే కదా మీకు దిగులుగా ఉంది. భర్తని ఊరికి పంపించడానికి ట్రైన్ ఎక్కించి వస్తానన్న కోడల గురించి మీకు ఎటువంటి దిగులు లేదు కదా. తనని తీసుకెళ్ళింది తను పెళ్లి చేసుకున్న భర్త. ఇప్పుడు ఎవరికి తెలుసు, తను కూడా పుణేకెళ్ళిందేమో. ఈ కాల పిల్లలు ఊరికే జాలీగా వెళ్ళొస్తామని వెళ్ళుంటారు. అవునవునులే, వేణు లాంటి బంగారు భర్తని వదిలిపెట్టి ఉండడానికి ఏ భార్య కన్నా కష్టమే కదా మరి. రైల్వే స్టేషన్ వరకు వెళ్లి కష్టం అనిపించి తన భర్తతో వెళ్లిపోయిందేమో. ఎవరు ఇప్పుడు అస్తమానం ఫోన్ చేస్తున్నారు? హలో హలో హలో, నేను హరి, బాలా అన్నయ్యని. ఉదయం నుంచి ఫోన్ చేస్తున్నాను, ఎవరు అటెండ్ చేయలేదు. హలో ఎవరు? హలో, హరిని మాట్లాడుతున్నా. బాలా లేదా అక్కడ? హలో, ఏం వినిపించలేదు. హలో ఎవరు? ఛా, ఇవ్వండి, నేను మాట్లాడతాను. ఏ ఫోన్ ఇది? వేస్ట్, ఏదో గాలి మాత్రం వినిపిస్తోంది. హలో హలో. అత్తమ్మ, ఏమైంది? ఫోన్కేం ప్రాబ్లం? నువ్వు ఏ సమస్యను తెలుసుకోవాలని ఉన్నావా? నువ్వు మీకు వెళ్ళేదేనా? చెప్పక్కర్లేదు, నేను వెళ్తానులేండి. నేను ఊరికే ఉండడం మీకు నచ్చనే నచ్చదు కదా. నేను ఇక్కడ పనిచేసే యంత్రాన్నేగా. మీరు స్విచ్ చేయగానే నేను పని చేయాలి. వెళ్ళి పని చూసుకో. ఇక ఎవ్వరు ఫోన్ చేయకూడదు. ఇది ఇక్కడ ఉండని. అవును, వాళ్ళెక్కడా? ఎవరు? సతీష్ బావా, సుమేష్. వాళ్ళు తిరిగి వెళ్ళిపోయారు. అయితే మనం కాదు, ఇక్కడ నుండి నేను మాత్రమే తిరిగి వెళ్తాను. ఏమిటండి? అవునే, నువ్వు చెప్పావు కదా ఈరోజు చాలా సంతోషమైన రోజని. అది నీ ఆఖరి సంతోషం. నీ ప్రాణం ఇక జీవితం ఇదిగో ఇంతటితో అయిపోయింది. నిన్న రాత్రి వరకు నీ మనసులో ఒక అనుమానం ఉంది కదా, ఇంత త్వరలో నేను మారిపోతానా అని. అంతా నా యాక్టింగేనే. నిన్ను ఇలా ఒంటరిగా పట్టుకున్నాను.